తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. గీతాంజలికి జరిగిన అన్యాయం గురించి మీరేం చెప్తారు మేడం? ఈ రోజు గీతాంజలి అనే అమ్మాయి ఎటువంటి తప్పు చేయలేదు. అమ్మాయి చేసింది ఏంటమ్మా, జగన్మోహన్ రెడ్డి గారు నా అన్న నాకు ఇంటి పట్టా ఇచ్చారు, ఈరోజు నా ఇంటిల పాది సంతోషంగా ఉన్నాను అంటే కారణం ముఖ్యమంత్రి గారు. నాకు ఎప్పటి నుంచో సొంతింటి కళ ఉంది, ఆ సొంతింటి కళ ఈరోజు నెరవేర్చుకోగలిగాను. నా పేరు మీద గీతాంజలి అనే పేరు మీద పట్టా వచ్చింది, నా మామగారికి పెన్షన్ వస్తుంది, నా పిల్లలకి అమ్మఒడి వస్తుందని సంతోషంగా ఆ అమ్మాయికి వచ్చినటువంటి పథకాల గురించి నలుగురికి తెలియజేసుకుందే తప్ప అంతకుమించి ఏమన్నా తప్పు చేసిందా అమ్మాయి? దాని గురించి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి చెప్పుకున్నా సరే వాళ్ళు భూమి మీద బ్రతికి అర్హత లేదు అన్న విధంగా పోస్టులు పెట్టి ఆ అమ్మాయిని ట్రోల్ చేసి నానా చిత్రహింసలు పెట్టి సోషల్ మీడియా ద్వారా ఈరోజు ఆ అమ్మాయి అవన్నీ తట్టుకోలేక వెళ్ళి సూసైడ్ చేసుకునే పరిస్థితికి దిగజార్చారు. అంటే అమ్మాయి సూసైడ్ చేసుకున్న తర్వాత ఈ ట్రోల్స్ అన్ని బయటకు వచ్చాయి, కానీ అమ్మాయి సూసైడ్ చేసుకోకముందు ఇవేమీ బయటికి రాలేదు. అమ్మాయి వీటి వల్ల కాదు, వ్యక్తిగత కారణాల వల్ల ఇలా చేసుకొని ఉండొచ్చు అంటున్నారు కదండి. అదేనమ్మా, ఇప్పుడు వాళ్ళు చేసింది తప్పు, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తున్నారే తప్ప ఇప్పుడు ఆ ట్రోల్స్ అన్నీ మేము కూడా చూసాము. మొన్న 2 రోజుల నుంచి చూస్తూనే ఉన్నాము. ఆ ట్రోల్స్ చూస్తుంటే మాకే కడుపు తరుక్కుపోతుంది. ఒక సామాన్యమైన మహిళ అమ్మాయి, ఎక్కడ కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, చాలా ఆనందంగా జగనన్న ప్రోగ్రాంకి వచ్చి తనకు వచ్చినటువంటి ఇంటి పట్టా గురించి చెప్పుకున్నదే తప్ప పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా అమ్మాయికి? ఇప్పుడు మా అందరి మీద కూడా ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, భరిస్తూ ఉన్నాము. కానీ ఒక సామాన్యమైన వ్యక్తి, ఒక సామాన్యమైన మహిళ, ఇంటి గృహిణి ఆ విధమైనటువంటి ట్రోల్స్ భరించాల్సిన అవసరం ఏముందా అమ్మాయికి? ఈరోజు ఇష్టాచారంగా ఎవరిని పడితే వాళ్ళని ఆ స్వాతిరెడ్డి కానివ్వండి, సజ్జా అజయ్ చౌదరి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఐటీడీపీ సభ్యులందరూ కూడా ప్యాకేజీలు తీసుకొని ఇష్టానుసారంగా మహిళల్ని కించపరుస్తూ ట్రోలింగ్స్ చేస్తూ ఉంటే మేము భరిస్తూ ఉండాలా? ఈరోజు ఆ అమ్మాయి చనిపోయింది అని అంటే వాళ్ళ ట్రోలింగ్సే కారణం. వాళ్ళు కప్పిపుచ్చుకోవాలని ఎంత ప్రయత్నించినా సరే ఈరోజు స్వయాన తన భర్తే చెప్తా ఉన్నారు, నా భార్య చనిపోవడానికి ఇవన్నీ చూసుకుని అమ్మాయి తట్టుకోలేక ఈ పని చేసుకుందే తప్ప మాకంటూ వేరే ఇతరేతర ఇబ్బందులు ఏమీ లేవు, మాకు ఎటువంటి గొడవలు లేవని చెప్పేసి ఆ అబ్బాయి చెప్తా ఉన్నారు కదా. ఇంకా వీళ్ళు ఎలా చెప్తారమ్మా ట్రోలింగ్స్ వల్ల కాదు అని చెప్పేసి? మరి అసలు దీని మీద మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది మేడం? వాళ్ళకి ఏమైనా శిక్ష పడే అవకాశం ఉందంటారా? అమ్మాయి ఏదైతే ఈ ట్రోలింగ్స్ అన్నీ కూడా అమ్మాయి మీద జరిగినాయో ఆ సోషల్ మీడియా అకౌంట్స్ రన్ చేసే ప్రతి వెధవ మీద కూడా అధికారులందరూ కూడా చర్యలు తీసుకోవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఆ కుటుంబానికి అన్ని విధాలుగా పార్టీ పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అండగా ఉంటారు. మేమందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాము. ఎక్కడా కూడా ఇటువంటి అన్యాయాలు మరొక్కసారి జరగకుండా ఉండే విధంగా వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాలని చెప్పేసి మీడియా ముఖంగా నేను అధికారులను కోరుకుంటా ఉన్నాను.